హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు ఏంటంటే అక్క న్యూ బోర్న్ బేబీస్ చిన్న పిల్లల్ని అంటే నెలల పిల్లల్ని వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనము పదే పదే ఎత్తుకోవడం వల్ల వాళ్ళు మనం ఎత్తుకోవాలని కూడా ఏడుస్తూ ఉంటారు. సో అదే అలవాటు అయిపోతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. సో అలా ఎప్పటికి ఎత్తుకొని ఉంటే పిల్లలు ఎత్తుకుంటూనే సైలెంట్గా ఉంటారు, పడుకోబెడితే ఏడుస్తూ ఉంటారు. సో అట్లా అలవాటు చేయొద్దు అని అంటున్నారు. ఇది నిజమేనా అని అడుగుతూ ఉన్నారు మన సిస్టర్స్. సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేద్దాం ఈ వీడియోలో. లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే నార్మల్గా చిన్న పిల్లలు అంటే వాళ్ళకి ఇంట్లో వాతావరణం కూడా నచ్చినప్పుడు కూడా పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ప్రతి దానికి పిల్లలు ఏడుస్తూ ఉంటారు. సో చాలా వరకు ఏడుపు కూడా చాలా చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు ఏడవడం వల్ల కూడా సో వాళ్ళ యొక్క శ్వాసనాళాలు అనేవి క్లియర్గా ఉంటాయని, వాళ్ళ యొక్క గొంతు అనేది మంచిగా బయటకు వస్తుందని, త్వరగా మాటలు వస్తాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. సో ఏడవడం కూడా ఆరోగ్యానికి మంచిదే పిల్లలకి. అయితే కొందరు పిల్లలు పదే పదే పడుకోవడం వల్ల కూడా చిరాకు పడుతూ ఉంటారు. సో దానివల్ల కూడా పిల్లలు ఏడుస్తూ ఉంటారు, మదర్ ఎత్తుకోవాలని ఏడుస్తూ ఉంటారు. సో అట్లా ఏడుస్తున్నారనేసి మీరు ఎత్తుకోకుండా ఉండడం కూడా అంత మంచిది కాదు. డెఫినెట్లీ ఎత్తుకోవాలి. బట్ వాళ్ళు మనకు ఒక షెడ్యూల్ అనేది చేంజ్ చేయిస్తూ ఉంటారు నార్మల్గా. అంటే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అంటే మామూలుగా మనకి నిద్ర టైమింగ్స్ కానీ, ఫుడ్ టైమింగ్స్ కానీ, మోషన్ టైమింగ్స్ కానీ కొన్ని కొన్ని మార్పులు మనకి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒక టైమింగ్స్ అయితే సెట్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే ఈ టైంలో మా బేబీ నిద్రపోతుంది, సో ఈ టైంలో మెలకువ వస్తుంది, సో మళ్ళీ నైట్ ఈ టైంలో ఫీడ్ కావాలంటుంది. సో మనకు ఒక టైం సెట్ చేస్తూ ఉంటారు, నెలలు గడుస్తూ ఉంటాయి అన్నమాట. సో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లలు బాగా ఏడుస్తుంటే డెఫినెట్లీ ఎత్తుకోవాలి. సో ఎత్తుకోవడం వల్ల అదే అలవాటు అవుతుందని ఏమీ కాదు. అట్లా అనేసి పిల్లలు ఏడవాలనేసి మనము సో అలవాటు అవుతుందని ఎత్తుకోకుండా ఉన్నా కూడా వాళ్ళు బాగా చిరాకు చేస్తారనమాట. సో కొంచెం సేపు ఎత్తుకొని అటు ఇటు తిప్పండి. నేను చెప్తున్నాను కదా, 4 months తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళదంతా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు 4 months తర్వాత మనం ఎత్తుకోవాలని ఏమి ఏడవరు. సో అప్పుడు వాళ్ళు బెడ్ పైన ఉండి తలని ఎత్తి చూడడము, ఆడుకోవడం అప్పుడు వేరే ఉంటుంది. సో మారుతూ ఉంటుంది అన్నమాట నెలలు గడుస్తూ ఉంటాయి. సో దీని గురించి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో బేబీ ఎత్తుకోవాలని ఏడుస్తుంది అనేసి సో అట్లనే అలవాటు అవుతుంది, ఎత్తుకోవడమే అలవాటు అవుతుంది అనేసి మీరు ఎత్తుకోకుండా కూడా ఏమీ ఉండకూడదు. సో వాళ్ళు మరి మీరు ఎత్తుకోలేదనుకోండి ఇంకా చికాకు చేస్తారు కదా పిల్లలు. అది మంచిదిగా, అది బాగా చికాకు చేస్తుంటే వాళ్ళు ఏడుస్తుంటే మనం చూడలేం కదా. సో అట్లా అనేసి ఏడవక ముందు తీసి ఎత్తుకోవడం కూడా అది కూడా అంత బెటర్ కాదు కదా. సో ఓకే, మనకు తెలుస్తుంది తల్లిగా వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనేసి. కొంతమంది పిల్లలు చిరాకు చేస్తూ ఉంటారు ఎత్తుకోవాలనేసి. సో తల్లిగా మీరు ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. డెఫినెట్లీ 4 నెలల తర్వాత పిల్లలు యాక్టివిటీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆ తర్వాత మిమ్మల్ని ఎత్తుకోవాలని ఏమి ఏడవరు. సో 4 monthsకి ముందు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. సో ఏం పర్వాలేదు. సో ఏడ్చినా పర్వాలేదు. సో అలానే మీరు ఎత్తుకొని ఏడుపు తగ్గించినా పర్వాలేదన్నమాట. సో మనకు వాళ్ళంటూ మనకు ఒక టైమింగ్స్ ఇస్తూ ఉంటారు. నెలలు గడుస్తూ ఉంటే కొన్ని మార్పులు కూడా వాళ్ళలో వస్తూ ఉంటాయి, మనల్ని కూడా మారుస్తూ ఉంటారు వాళ్ళు. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. సో ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.